హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము ఈ సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళలేదండి. ఎందుకంటే మా ఆదినారాయణ నోములు ఉన్నాయి మాకు. ఆ నోములేమో కొందరు మాఘమాసంలో మొదటి వారంలో చేస్తే మరికొందరేమో రెండో వారంలో చేస్తారంట. సో మేము మాఘమాసం రెండో ఆదివారం ఆదినారాయణ నోములు జరుపుకుంటామన్నమాట. సో మేము ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం నోములకు వెళ్తాము. సంక్రాంతికి కొంచెం వెళ్ళడానికి కుదరదన్నమాట. సో అందుకని చెప్పి మేము భోగి రోజు ఒక పని మీద బయటకు వచ్చాం. ఆ పని మీద బయటకు వచ్చిన పని అవ్వలేదు, కానీ ఇంకేదో పని చేసుకొని వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మా వారు నాకు ఈ ఎగ్జిబిషన్లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారండోయ్. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ సర్ప్రైజ్ ఏంటో. ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట, ఇది ఇప్పటికి నెరవేరింది. సో వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా మేము యాక్చువల్గా మా వారికి బట్టలు కొందామని షాపింగ్ కోసమని బయలుదేరామండి. 2-3 షాపులకు వెళ్ళి పెద్దగా నచ్చక తిరిగి వచ్చేస్తుండగా దారిలో నాకు ఎగ్జిబిషన్ కనిపించింది అనమాట. ఏమండి, పాపను తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదామండి అని చెప్పి అడిగాను. అడిగితే వెంటనే సరే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ ఎగ్జిబిషన్ గుంటూరు గుంట గ్రౌండ్లో ఏర్పాటు చేశారనమాట. పర్ హెడ్ 80 రూపీస్ టికెట్తో ఎంట్రీ ఇస్తున్నారు. సో మా మాటకేం కానీ రుషితాశ్రీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఈ ఎగ్జిబిషన్లో. హలో, మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారా మన రుషితమ్మ ఫోజులు? ఎంట్రన్స్ దగ్గర రుషితమ్మ ఫొటోస్కి స్టిల్ ఇవ్వడానికి చొక్కలు చూపించేసిందండి బాబు. నుంచోమంటే పరిగెత్తడం, నవ్వమంటే అటు ఇటు చూడటం, ఇలా రకరకాలుగా ఆడుకుంది మాతో. ఎనీవేస్ మేము కూడా ఎంజాయ్ చేసాంలేండి. తను అటు ఇటు పరుగులు తీస్తుంటే తను చూసి, తన ఎంజాయ్మెంట్ చూసి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వేరే వాళ్ళు వాళ్ళ బాబుకి పిక్స్ తీసుకుంటున్నారనమాట. సో సీనరీస్ బాగున్నాయని కదా అని మేము కూడా ఇక్కడ నుంచొని ఫొటోస్ తీద్దాము పాపకి అని చెప్పి అనుకుంటుంటే అస్సలు నించోవట్లేదండి. ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు. ఎంట్రీ కదా, అది ఎంట్రీ దగ్గర ఉందన్నమాట ఈ కటౌట్స్. సో ఇంకా ముందుకు తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న ఉండట్లేదని. అదిగోండి ఆ బాబు చక్కగా నించొని ఫోటోలు తీస్తున్నాడు. మన రుషితం మాత్రం అస్సలు స్టడీగా ఉండలేదు కదా, పరుగు. చాలాసేపు తను నించునేది కాదు. ఇలా నిల్చునేసరికి ఎవరో ఒకరు వచ్చేసేవారు ఇలా అడ్డుగా. ఇంక సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోతున్నారు. నేను వెనక్కి ఉండిపోయానని చూడండి, నన్ను రమ్మని పిలుస్తుంది. RRR మూవీలోని ఇంపార్టెంట్ సీన్స్, ఇంకా ఆస్కర్ అవార్డు వచ్చింది కదండి, ఆ టైంలో కట్అవుట్స్ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేశారనమాట. మొత్తం చుట్టూ కూడా చాలామంది ఇక్కడే ఉన్నారండి. ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ అందరూ ఇక్కడే రోమింగ్ చేస్తున్నారనమాట. సో మేము కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఈ పక్కనే ఫుడ్ స్టాల్స్ అవి కూడా పెట్టారు. మేము వస్తున్నామా లేదా అని చూడకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడో ఒక చోట గుర్తొచ్చి చూసేది. జనం ఎక్కువగా లేరు కాబట్టి సరిపోయిందండి. లేదంటే రుషితమ్మను వెతుక్కోవడానికి మాకు టైం సరిపోయేదన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. చెప్పాను కదండి, RRR మూవీలో కొన్ని సీన్స్ ఇలా కట్అవుట్స్లో పెట్టారని. వీటిలో అయితే రుషితమ్మకి నాటు స్టెప్స్ పెట్టారు. దాన్ని చూసిన దగ్గర నుంచి అమ్మ నాటు, అమ్మ నాటు, ఇంక దాని వైపే చూపించేదన్నమాట. టైగర్ ఏమంటుందో, ఇలా యాక్ట్ చేసి చూపిస్తుందో చూడండి రుషితమ్మ. వీడియో మొదట్లోనే సర్ప్రైజ్ అన్నారు. ఇంకా చూపించలేదంటే ఆ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇదేనండి మా వారు నాకు ఇచ్చిన పెద్ద సర్ప్రైజ్. చాలా పెద్ద కానుకనే చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆయన పేరు నార్మల్గా పచ్చబొట్టు వేయించుకున్నాను. అప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చి చాలాసార్లు అనుకున్నారు, కానీ కుదరలేదు. కానీ ఈసారి మాత్రం నేను వద్దన్న రుషితాశ్రీ పేరు ఒక్కటే వేయించుకోండి అని చెప్పాను. అయినా సరే వినలేదండి. ఈ పర్మనెంట్ టాటూ వేయించుకున్నారు. ఆయనేమో స్కిన్ చాలా సెన్సిటివ్ అనమాట. సో ఎలా ఉంటుందో అనుకొని చాలా భయపడ్డాను. బట్ ఫైనల్గా ఓపిక పట్టి బాగానే టాటూ వేయించుకున్నారు. ఆయన టాటూ వేయించుకున్నంతసేపు రుషితాశ్రీ మళ్ళీ నాకు చుక్కలు చూపించేసిందండి. ఎదురుగా ఒక ఫ్యాన్సీ స్టాల్ ఉంటే వెళ్ళి నెయిల్ పాలిష్ తీసుకొని వచ్చేసేది. ఎందుకంటే గోరింటాకు నెయిల్ పాలిష్లు అంటే మా మేడం గారికి చాలా ఇష్టం అన్నమాట.
నేనేమో ఒక పక్క వీడియో షూట్ చేస్తూ తనని మేనేజ్ చేయలేక స్వీట్ కార్న్ కొని చేతిలో పెట్టి కూర్చోబెట్టి వీడియో షూట్ చేశానండి. ఫైనల్గా రుషితమ్మ ఈ ఎగ్జిబిషన్లో ఇన్ని రైడ్స్ ఉన్నాయి కదా, వీటిలో హెలికాప్టర్ ఎంచుకుందనమాట. సరే తనకు నచ్చింది కదా అని చెప్పి ఈ రైడ్లోనే కూర్చోబెట్టాము. సో తను కూర్చుంది, సెట్ అయింది, హాయ్ చెప్తుంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. తిరుగుతుంది కదా, చూడండి ఎంత హ్యాపీగా ఉందో. వాళ్ళ నాన్నేమో అటునుంచి అంటే తనకి కంఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరం కనబడకపోతే కొంచెం భయపడుతుందేమో అని చెప్పి ఆయన ఒకవైపు నేను ఒకవైపు నిల్చొని తను చూస్తున్నామన్నమాట. తను మమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం తిప్పినప్పుడైతే బాగా ఎంజాయ్ చేసింది, హ్యాపీ ఫేస్ పెట్టింది. తర్వాత ఒక్కదాన్నే కూర్చోబెట్టడం వల్ల ఏమో కొంచెం టెన్స్ నర్వస్ ఫీల్ అయింది. ఎప్పుడు దిగిపోతానా అన్నట్టు కొంచెం ఫేస్ పెట్టింది. ఆ తర్వాత ఇంకా ఆపిన వెంటనే వితిన్ సెకండ్స్ అనమాట ఫాస్ట్గా వచ్చేసి దిగేసింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీని పక్కనే కార్ రైడింగ్ అది ఉంది. సో అది చూసి చూడండి ఎలా ఎక్సైట్ అవుతుందో. అవి చూసి అవి తిరుగుతున్నాయి అని చెప్పి తను ఎక్సైట్ అవుతుంది. ఎంత ఎక్సైట్మెంట్తో ఎక్కిందో అంతే ఫాస్ట్గా దిగేసింది అనమాట లాస్ట్లో. ఇంతకీ ఎగ్జిబిషన్ అంతా అయ్యేసరికి టైం ఎంత అయిందో తెలుసా అండి? 10 అయిందండి. ఇదండి మా కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టిల్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.